మేడారంలో మంత్రి కొండ సురేఖ గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. మరి నిన్న క్యాబినెట్ భేటీ కావచ్చు, తర్వాత 28 నుంచి కూడా ఇక మేడారం మహాజాతర జరుగుతుంది. దానికి సంబంధించి ఏర్పాట్లు కావచ్చు, క్యాబినెట్ భేటీ గురించి మేడం చెప్పండి, ఎట్లా ఫీల్ అవుతున్నారు? మొత్తానికి వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఒక క్యాబినెట్ మీటింగ్ జరగడం, దీంట్లో సీఎం గారు 2 రోజులు ఇక్కడ బస చేయడం, ఎట్లా ఫీల్? ఇది ఒక చరిత్రలో నిలిచిపోయేటువంటి సంఘటన అండి. ఇక్కడ నాకు తెలిసి దేశంలో ఎక్కడ కూడా అవుట్ ఆఫ్ ద సెక్రటేరియట్ క్యాబినెట్స్ జరిగి ఉండవు. మన ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ జరగలేదు. ఈరోజు ఒక అమ్మవారి సన్నిధిలో ఈ క్యాబినెట్ చేయడం అనేది ఒక చారిత్రాత్మక నిర్ణయము. ఇది చరిత్రలో నిలిచిపోతుంది. మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాము. ఎందుకనంటే ఒక అమ్మవారి సన్నిధిలో కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం మా క్యాబినెట్కి రావడము, అదే సమయంలో ఇక్కడ రాత్రి వారు బస చేయడము ముఖ్యమంత్రి గారు, మరి మళ్ళీ ఉదయాన్నే లేచి అమ్మవార్లను మరి గద్దెలను ప్రారంభించి ప్రజలకు అంకితం చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది మాకు. మేడం ఇక్కడ ఏర్పాట్ల కోసము అంటే మహాకుంభమేళను తరపించే విధంగా కూడా ఈ మేడారం జాతర జరుగుతుంది. సో దానికి తగ్గట్లు తెలంగాణ ప్రభుత్వం 100 కోట్లు కేంద్రం నుంచి కావచ్చు, తర్వాత ఇక్కడ పనుల గురించి ఏం చెప్పండి? కేంద్రము సహకరించలేదండి. కేంద్రం అసలు జాతీయ పండుగగా దీన్ని మేము ప్రకటించాలని చెప్పి పదే పదే కోరినా కూడా కిషన్ రెడ్డి గారు ఓపెన్గా వారు స్టేట్మెంట్ ఇచ్చారు. మాకు ఆలోచన లేదు. అంటే గిరిజనులు అంటే అంత చిన్న చూపు ఉండకూడదు. కేంద్రం గిరిజనులను ఎంకరేజ్ చేయాలి. ఇది మారుమూల ఉన్నటువంటి ఈ గిరిజన ప్రాంతంలో ఇంత కోట్లాది మంది వచ్చి జాతర చేసుకుంటున్న దాన్ని ఒక కుంభమేళాను తరిపించే విధంగా జరుగుతున్న ఈ జాతరను సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది. దానికి డబ్బులు కూడా రిలీజ్ చేయాల్సిన బాధ్యత ఉంది. జాతీయ పండుగగా ప్రకటించాల్సిన బాధ్యత. కానీ వాళ్ళు నిర్మోహమాటంగా మేము చేయడం అనేది చాలా బాధాకరం. అయినా కూడా మా ప్రభుత్వం ఎక్కడ వెనక్కి తగ్గలేదండి. ముఖ్యమంత్రి గారు ఎన్ని కోట్లు ఖర్చు అయినా పర్వాలేదు, గిరిజన జాతర అనేది మరి 100 సంవత్సరాల చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉండాలి. రాతి కట్టడాలతోటి మాత్రమే కట్టాలి అని చెప్పి వారు ఖచ్చితంగా అన్నీ కూడా ఏకశిలలేనండి, ఒక శిలతోటే చేసిన అంత పెద్ద పెద్దవి కూడా అంత ఇంత తొందరలో మరి ఇవన్నీ చేసి ఈరోజు ప్రజలకు అంకితం చేయడం అనేది మా ముఖ్యమంత్రి గారికే దక్కుతుంది. వారి ద్వారా ఈరోజు మాకు కూడా ఒక ఆశీర్వాదం అన్నట్టు. ఎందుకంటే ఇందులో ఒక దేవాదాయ శాఖ మంత్రిగా మేము కూడా చరిత్రలో నిలిచిపోతాం. ఇక్కడ స్థానిక మంత్రి గారు కూడా చరిత్రలో నిలిచిపోతారు, సీతక్క గారు. కాబట్టి మేము కూడా ఇందులో భాగస్వామ్యం కావడం అదృష్టంగా భావిస్తాము. మేడం 4 రోజులు అమ్మవార్లు గద్దెలకు వచ్చిన క్రమంలో లక్షలాది మంది భక్తులు వస్తారు. అంటే మేడారం రావాలంటే ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి, ఇబ్బందులు అవుతున్నాయని సామాన్య జనం కూడా కొంతమంది రాని పరిస్థితి. సో వాళ్ళ కోసం ఈసారి ఏమైనా ఏర్పాట్లు చేసిరా? దానికి సంబంధించి అంటే ఇప్పుడు వరకు ఈ కన్స్ట్రక్షన్ నడుస్తుంది కాబట్టి అందరూ కూడా ఇటే కాన్సన్ట్రేట్ చేశారు. రేపటి నుంచి ఎవరి డ్యూటీస్లో వాళ్ళు ఉంటారు. రేపటి నుంచి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది జరగకుండా లోపల దర్శనం దగ్గర కూడా కొంచెం తోపులాట అనేది జరుగుతుంది. ఇప్పుడే మేము ఎస్పీ గారికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. లోపల కూడా స్పెషల్ సెక్యూరిటీ లేడీస్ని పెట్టండి, జెంట్స్ని పెట్టండి. ఎక్కడ కూడా తొక్కిసలాట కానీ తోపులాట కానీ జరగకుండా ఉండాలి. ప్లస్ ఆన్ ద వే కూడా వాళ్ళు కంటిన్యూస్గా పోలీసు ఉంటారు మఫ్టీలో మామూలుగా. కాబట్టి ఎటువంటి ఇబ్బంది కూడా జరగకుండా ప్రశాంతంగా వచ్చి వాళ్ళు దర్శనం చేసుకొని హ్యాపీగా పోయే విధంగా చూడాలని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది. సో మొత్తానికి మంత్రి కొండ సురేఖ గారు దగ్గరుండి మేడారంలో ఇక క్యాబినెట్ భేటీ కావచ్చు, అనంతరం జరుగుతున్న ఏర్పాట్లు కావచ్చు. సో మొత్తానికి మహాజాతరను సక్సెస్ఫుల్గా నిర్వహించడానికి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చాము. సామాన్య ప్రజలు చాలామంది కూడా మరి అమ్మవార్లను దర్శించుకుంటున్న గద్దెలకు వచ్చిన సమయంలో కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా మరి దర్శనం జరిగేలాగా కూడా చూస్తామంటున్నాం. అదే క్రమంలో కేంద్రం నుంచి కూడా కొంత ఈ యొక్క మహాకుంభమేళను తలపించే ఈ వన జాతరకు సంబంధించి మరి కొంత నిధులు కూడా ఇవ్వాలి. కానీ ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఈ జాతీయ పండుగ గుర్తించడం కావచ్చు, నిధులు కేటాయించడం కావచ్చు జరగలేదు కనుక సో ఖచ్చితంగా మరి రాష్ట్ర ప్రభుత్వమే 100 కోట్లు పెట్టి మొదటిసారిగా ఏకశిలతో చేసిన ఈ ఏవైతే ఉన్నాయో ఈ కొత్తగా నిర్మించిన కట్టడాలు కూడా జనాలకు కూడా బాగా అద్భుతంగా మరి అలరిస్తాయనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రాజుతో శ్రీనివాస్, 99 టీవీ, మేడారం నుంచి.